బస్ స్టాండ్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్. పాప నేనే బస్కి వెళ్తున్నా. మా బాబు సార్ అయితే బండికి అయితే వస్తున్నారు. బస్ స్టాండ్కి అయితే వచ్చాం. ఇప్పుడైతే మేము వెంకటాపురంలో ఆగామండి. ఇంకా ఇప్పుడు మా సార్ అన్న మా బాబు అయితే మమ్మల్ని ఎక్కించుకెళ్ళడానికి వస్తా అన్నారు. అందుకని ఇక మా బాబు కోసం మా సార్ కోసం అయితే మేమైతే ఎదురు చూస్తూ ఉన్నాం. ఎప్పుడు వస్తాను రోడ్డు వైపు చూస్తూ ఉన్నా. చూడండి ఇంకా వచ్చేసారు. ఇప్పుడైతే ఇంకా వస్తూ ఉన్నారు. చూడండి వస్తారు చూడండి. ఇప్పుడు ఇంకా వచ్చేసారు మా బాబాని మా సార్ అయితే వచ్చేసారు. ఇక మా పాప చూడండి నా సైకిల్ తెచ్చావు ఏంటంటే మేము బస్సుకి రావడానికి కారణం ఏంటంటే పాప సైకిల్ అయితే బండి మీద పెట్టుకొస్తాం అని చెప్పేసి మమ్మల్ని బస్సుకి అయితే పంపించారు. ఎట్లాగో ఫ్రీ టికెటే కదా, వెంకటాపురం వరకు అయితే చెల్లింది కదా, వెంకటాపురంలోనే మీరు దిగేది, మనకు అందుకు వెళ్ళాలంటే అని చెప్పేసి ఇంకా పంపించారనమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఇప్పుడైతే మేము విలేజ్ అయితే వచ్చామని నేనైతే షార్ట్స్లో చెప్పాను కదా. ఇప్పుడైతే మనం ఎక్కడ ఉండే విధంగా అక్కడ ఉండాలి. విలేజ్లో ఉండే విధంగా విలేజ్లో ఉండాలి, సిటీలో ఉండే విధంగా సిటీలో ఉండాలి. ఇప్పుడు విలేజ్కి వచ్చామని చెప్పేసి సిటీ స్టైల్ అయితే మన విలేజ్లో చూపించకూడదు కదా. మన విలేజ్ నుంచి సిటీలో ఉండడానికి రెండుకైతే వెళ్ళాం కదా. మన విలేజ్లో ఉండే పద్ధతిలో విలేజ్లో ఉండాలి, సిటీలో ఉండే పద్ధతిలో సిటీలో ఉండాలి. ఇదే నా కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు గిన్నెలు అయితే అక్కడైతే మనకి సింక్ ఉంటుంది, ఇక్కడ ఉండదు కదా. ఇంక ఇప్పుడైతే మనం కోవాలన్నమాట. గిన్నెలు అయితే వాష్ చేసుకున్న తర్వాత నేను మీ ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్. గిన్నెలు అయితే అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇల్లు అయితే ఊడుస్తున్నా. ఇల్లు ఊడ్చి ఇంకా బయట ఊడవాలన్నమాట. వాకిళ్ళు అయితే ఊడవాలి. తర్వాత అది కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను, చూస్తూ ఉండండి. ప్రీవియస్ షార్ట్స్ అయితే చూపించాను కదా, మస్తు కాయలు అయితే కాసింది. అది వంట